కాకినాడ జీజీహెచ్ రంగరాయ మెడికల్ కాలేజీలో చోటు చేసుకున్న అత్యంత అమానుష ఘటనపై వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం సీరియస్ అయింది. రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనను సాక్షి వెలుగులోకి తేకపోతే కనుమరుగయ్యేదన్నారు. మరోవైపు సాక్షి ఎఫెక్ట్తో జీజీహెచ్లోని నలుగురు ఉద్యోగులపై వేటు పడింది. కాకినాడ జీజీహెచ్లో కీచక ఘట్టం వెలుగు చూసింది. పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా కాకినాడ జీజీహెచ్ను వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు సందర్శించారు. అంబానీ ల్యాబ్, సెంట్రల్ ల్యాబ్ను పరిశీలించారు. బయోకెమిస్ట్రీ హెచ్ఓడి డాక్టర్ శ్రీవాణితో మాట్లాడి కీచకుల వేధింపులపై సమాచారం సేకరించారు. విద్యార్థులపై వేధింపులు జరుగుతున్నా ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. ఆర్ఎంసీ ప్రిన్సిపల్ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదని ఆమె మండిపడ్డారు. మానవత్వం గురించి స్పీచ్లిచ్చే హోంమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. మహిళలపై దాడులు జరుగుతూ ఉంటే పవన్ ఎక్కడున్నారు, ఎవరి తాట తీస్తున్నారు అని ప్రశ్నించారు వరదు కళ్యాణి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మహిళల రక్షణ కోసం ఎన్ని కబుర్లు చెప్పారు. తాట తీస్తానన్నారు. మహిళల మీద ఎవరైనా చేస్తే తాట తీస్తానని చెప్పిన విషయం ఈ రాష్ట్రంలోని ఏ మహిళ కూడా మర్చిపోలేదు. పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒకటే అడుగుతున్నాను, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల తరఫున, మీ సొంత జిల్లాలో మీరు మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీ సొంత జిల్లాలో 50 మంది మహిళలకు నెల రోజులుగా ఒక దుర్మార్గుడు ఈ విధంగా శరీర భాగాలను ఫోటోలు తీసి వేధిస్తే ఎంతమందికి తాట తీశారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు డిప్యూటీ సీఎం గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కాకినాడలోని రంగరాయ పారామెడికల్ కాలేజీ విద్యార్థినులను ఫ్యాకల్టీ లైంగిక వేధింపులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. ఆడబిడ్డల మీద చెయ్యి వేస్తే తొక్కి నారతీస్తామన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మహిళల భద్రత కోసం ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు శ్యామల. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఎంతో పురాతనమైన కాలేజ్, ఎంతో గౌరవం గల చరిత్ర కలిగినటువంటి కాలేజ్. అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, ఆ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ చెందినటువంటి వాళ్ళు ఆ విద్యార్థినులపై అసభ్యకరంగా వీడియోలు తీస్తూ, ఫోటోలు తీస్తూ, వాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, మీద చేతులేస్తూ గత నెల రోజులుగా వాళ్ళని వేధిస్తూ వస్తున్నారు. పాపం ఆ విద్యార్థినులు ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. కాకినాడ జీజీహెచ్లో విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. సిఐటియు శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జీజీహెచ్లో ఆందోళన చేపట్టింది. పారామెడికల్ విద్యార్థినులను వేధింపులకు గురి చేసిన ఆర్ఎంసీ ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా ఉంచాలి. ఆడపిల్లల మీద ఎంత ఘోరంగా వాళ్ళు లైంగిక వేధింపులకి గురి చేస్తున్నారంటే ఇప్పుడు ఈవేళ జరుగుతున్నది కాదు, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. మరోవైపు పారామెడికల్ స్టూడెంట్స్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కాకినాడ జీజీహెచ్లోని నలుగురు ఆర్ఎంసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు అధికారులు. ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు టెక్నీషియన్లు జిమ్మి రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.